భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మకర రాశి జాతకులకు 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025వ సంవత్సరంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025వ సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి జాతకులకు ఈ గురువు పంచమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకుల లవ్ లైఫ్ బాగుంటుంది. ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న విద్యార్థులు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ మకర రాశి వారు వారి జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఇక ఈ గురువు మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి ఈ గురువు షష్ఠమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి వారికి ఉన్న శత్రువుల బాధలు తగ్గిపోతాయి. ఇక ఈ గురువు అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు మకర రాశి వారికి సప్తమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ గురువు వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్తో లేదా బిజినెస్ పార్ట్నర్తో లేదా వారు చేస్తున్న బిజినెస్లో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీ లైఫ్ పార్ట్నర్తో, మీ బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీరు చేసే బిజినెస్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి ఈ శనీశ్వరుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది విస్తారంగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు మీకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే మీకు ఏలినాటి శని స్టార్ట్ అయిన డే 1 నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చూశారో అవి మళ్ళీ రుచి చూడాల్సి వస్తుంది. ఇక మకర రాశి వారు ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. అదేనండి, మీరు ఎప్పటి నుండో మాకు ఏలినాటి శని ప్రభావం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుంది, మేము ఎప్పుడు బయటపడతాము అని ఎదురు చూస్తున్న వారికి ఈ ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడే రోజు రానే వచ్చింది. ఈ శనీశ్వరుడు 2025వ సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి ఈ శనీశ్వరుడు తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇలా శనీశ్వరుడు తృతీయ భావంలో సంచరించడం వలన మకర రాశి వారికి ఉన్న ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. శనీశ్వరుడు అంటేనే, శనీశ్వరుని పేరు వినగానే మకర రాశి వారు భయపడిపోయే విధంగా ఈ శనీశ్వరుడు 2017వ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖు మధ్యాహ్నం 3:33 నుండి ఈ శనీశ్వరుడు ఇప్పటి వరకు ఈ మకర రాశి వారిని ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పెట్టాడు. ఎన్నో కష్ట నష్టాలకు గురి చేశాడు. అంటే ఈ శనీశ్వరుని ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ మకర రాశి వారు ఎన్నో చెప్పుకోలేని కష్టాలు, నష్టాలు, మనీ, డబ్బు, ఫినాన్షియల్గా నష్టపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నష్టపోవడం, మనుషుల వలన ఎన్నో సమస్యలను అనుభవించారు. ఇలా మకర రాశి వారికి వచ్చిన కష్టాల వల్ల, వీరికి జరిగిన నష్టాల వలన ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవించారు. మరి ఈ మకర రాశి వారిని
ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన శనీశ్వరుని ఏలినాటి శని ప్రభావం ఈ 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 ముగిసిపోతుంది. అంటే ఈ శనీశ్వరుడు మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించగానే మకర రాశి వారిని ఇప్పటి వరకు పట్టి పీడిస్తున్న ఏలినాటి శని ప్రభావం నుండి వీరికి విముక్తి లభిస్తుంది. ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తిని పొంది మకర రాశి వారు వారి లైఫ్లో సుఖంగా సంతోషంగా హ్యాపీగా జీవిస్తారు. మరి ఇప్పటి వరకు ఏలినాటి శని ప్రభావం వలన స్లో అయిన వీరి జీవితాలు మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి మకర రాశి వారు రాకెట్ వేగంతో సక్సెస్ అనే మార్గంలో దూసుకుపోతారు. ఇక ఈ శనీశ్వరుని ఏలినాటి శని ప్రభావం మకర రాశి వారికి ముగిసింది కాబట్టి వీరికి మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి హ్యాపీ డేస్ గోల్డెన్ డేస్ స్టార్ట్ అవుతాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ రాహువు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ రాహువు మకర రాశి వారికి తృతీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ రాహు అనుకూలత వలన మకర రాశి వారికి వారి బ్రదర్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ మకర రాశి వారికి వారి మాటే ఆయుధంగా పనిచేయడం ద్వారా సొసైటీలో వీరికి ఎవరు మాట్లాడలేరు. ఇక ఈ రాహు మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ రాహు మకర రాశి వారికి ద్వితీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా రాహు అనుకూల ఫలితాలే ఇస్తాడు. మరి ఈ రాహు అనుకూలత వలన ఈ మకర రాశి వారికి ధనయోగం ధనలాభం కలుగుతుంది. ఈ రాహు అనుకూలత వలన ఈ మకర రాశి వారికి ఇన్కమ్ సోర్సెస్ అనేటివి పెరుగుతాయి. ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి నవమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఈ కేతువు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు దైవభక్తి దైవ చింతన పెరగడం వలన మకర రాశి వారు పూజలు హోమాలు యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ కేతువు 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి ఈ కేతువు అష్టమ భావంలో సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా అష్టమ భావంలో కేతువు నెగిటివ్ రిజల్ట్స్ వ్యతిరేక ఫలితాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ కేతువు స్వర్ణమూర్తిగా ఉండడం వలన శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు మకర రాశి వారికి ఇస్తాడు. మరి ఈ కేతువు అనుకూలత వలన ఈ మకర రాశి వారిలో ఉన్న రీసెర్చ్ చేసే స్టూడెంట్స్, రీసెర్చ్ చేసే సైంటిస్ట్, రీసెర్చ్ చేసే డాక్టర్స్కి వాళ్ళు చేస్తున్న రీసెర్చ్లో సక్సెస్ సాధిస్తారు. అలాగే ఇక్కడ కేతువు అనుకూలత వలన ఈ మకర రాశి వారు జాక్పాట్ కొట్టడం లేదా ఏదైనా లక్కీ లాటరీ వీరికి తగులుతుంది. అంటే స్పష్టంగా చెప్పాలంటే ఈ కేతువు అనుకూలత వలన ఈ మకర రాశి వారికి ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ధనలాభం లాంటిది కలుగుతుంది. ఈ విధముగా గ్రహాలు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.